నమస్తే అండి. మేడం రీసెంట్ గా విడుదల రజనీ గారి మీద సిఐ గారు అది కొద్దిగా అనుచిత ప్రవర్తన చేశారు కదా. సో అవును. దాన్ని చూసి ఎలా అనిపించింది మేడం మీకు? ఎలా అనిపించిందంటే అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఉమ్, ఆవిడ ఒకప్పుడు వైసీపీలో చాలా మంచి మంచి పనులు చేశారు. ఉమ్, ఒక మహిళను చూడకుండా తను డో కార్ డోర్ తీసి ఆమె నెట్టడం, ఉమ్, ఆవిడ మీద చాలా అసభ్యంగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆవిడ ఒకప్పుడు రాజకీయ నాయకురాలు కింద చేసింది. అలాంటి తనకు ఒక రాజకీయ నాయకురాల కింద కాకపోయినా తన ఒక మహిళల కింద కూడా ఆమెను గుర్తించకుండా ఒక భార్యతో ప్రవర్తించి అంతమంది ముందు ఆమెను కారు డోర్ తీసి నెట్టిండు. ఆమె కారు ఆమె ఎక్కుతుంటే కూడా సార్ సీఏ గారు తను చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్న మేడం ఇతను చాలా వల్గర్గా ప్రవర్తించి ఆ మేడంని చాలా బాధకంగా అలా చేసింది. మాకు నచ్చలేదు. ఇది ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ఎవరికైనా వర్ధిస్తుంది. ఈరోజు రాజకీయ పరంగా చెప్పాలంటే వాళ్ళు ఆ సీఏ గారు పక్కా టీడీపీ కార్యకర్త కాబట్టి ఈరోజు విడుదల రజనీ గారి మీద తనంత అతి దారుణంగా తను అవమానించి అందరి ముందు చేతితో నెట్టి కారిడోర్ కూడా ఆమెకు తగిలింది. అసలు అతను చేసిన అంటే నాకు ఇదేం విడుదల నచ్చలేదు. రజనీ గారి ప్రధాన ఆలోచనని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మరి విడుదల రజనీ గారు ఆయనను అడ్డుకున్నారు, పోలీసులను అడ్డుకోవడం వల్లనే కదా తోశారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే అండి, మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది. ఆ మేడం ఏమని చెప్పారు, సార్ సీఏ గారు ఏంటో చెప్పండి, కారణం చెప్పండి, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్పినప్పుడు అతని దగ్గర అరెస్ట్ చేసి లెటర్ ఉండాలి కదా మ్యాక్సిమమ్. ఆ లెటర్ లేకుండా తనకు నచ్చినగా తను ప్రవర్తిస్తేనే అది తప్పే కదండి. అంటే కూటమి ప్రభుత్వంలో కక్ష రాజకీయాలు చేస్తున్నారని అనుకోవచ్చా? 100% చేస్తున్నారండి. గత ప్రభుత్వంలో ఉమ్, తప్పు చేసినా కానీ సీఎం గారు జగన్ గారు చాలా వరకు కూడా అందరినీ ఖండించేటోళ్ళు. కానీ సీఎం గారు, మాజీ సీఎం గారు చాలా మందికి చాలా వరకు ఇల్లు అంటే లేని వీళ్ళు ఏమంటున్నారంటే కూటమి గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులలో ఇంకా మేము తక్కువ చేస్తున్నాం, ఇంకా గతంలో ఎక్కువ కక్ష రాజకీయాలు చేశారు, మమ్మల్ని టార్గెట్ చేశారు, మమ్మల్ని జైల్లో వేశారు. సో ఇప్పుడు మరి వీళ్ళు ఎవరైతే విడుదల రజనీ కూడా ఇంతకుముందు కక్ష రాజకీయాలు చేసింది, మరి ఇప్పుడు ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని అంటున్నారు. లేదండి, మేము దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు ఆడవాళ్ళని కానీ ఎవరినైనా సరే చాలా వరకు చాలా పద్ధతిగా చూస్తారు. ఎక్కడ పోయినా సరే రెస్పెక్ట్గా ఉండేది. ఒక పోలీసు వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ కానీ చాలా వరకు రెస్పెక్ట్గా ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏమీ లేవు. ఇప్పుడు గెలిచి 1 year అయిపోతుంది. వాళ్ళు కలిసి ఏమి న్యాయం చేశారండి? ఏమి న్యాయం చేయలేదు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఇచ్చారా? నీకు 10,000, నీకు 15,000, నీకు 10 చెప్పారు. ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి గత ప్రభుత్వంలో ఏమైతే పథకాలు అమలు పరిచిండో అన్నీ కూడా నెరవేర్చిండు. న్యాయంగా రూల్గా చెప్పాలంటే చాలామంది పేదవాళ్ళకి ఇల్లు లేవు ఏపీలో. చాలామందికి ఈరోజు ఏపీలో ఎక్కడైనా చూడండి మీరు, ఏపీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉందంటే అది జగన్ గారు పెట్టిన భిక్ష మాత్రమే. తెలుసా అండి? మరి సరే అన్ని చేశారంటారు, మరి జగన్ గారు ఎందుకు ఓడిపోయారు మేడం? జగన్ గారు ఓడిపోలేదండి, ఓడిచ్చారు. ఏంటో ఓటేసి బాక్స్ ఉంటాయి కదా, ఆ బాక్సులు అన్నీ కలిసి వీళ్ళన్నీ దాసేసి అన్నీ మొత్తం ఉమ్మడిగా వచ్చి వీళ్ళందరూ గెలవాలని అంటే ఈసారి జగన్ గెలిస్తే మళ్ళీ ఈ టీడీపీ అంతా పునాది అయిపోద్ది, ఇంకోసారి టీడీపీ రాదని చెప్పేసి ఎన్ని కథతో వీళ్ళందరూ పక్కా ప్లాన్తో చేశారు. అంతేగాని జగన్ మాత్రం 100% బంపర్ మెజార్టీతో గెలిచారండి. ఇది మాత్రం మేము అసలు మేమందరం ఓట్లేసాం. మేమందరం ఓట్లేసాం. జగన్ గారికి వైసీపీకి ఇంకా రాజకీయాలు లేవు, రాజకీయాల్లోకి ఇంకా జగన్ గారు రారు అని అంటున్నారు. మరి 2029లో ఎలా ఉండబోతుంది అని మీరు ఎలా డిసైడ్ చేస్తారండి? విధి రాత ఎవరితో మార్చలేము. అలాగే ఏంటంటే ఆ రోజుల్లో జగన్ గారు నేను గెలిచానని చెప్పి ఒక ధీమాతో ఉన్నాడు తప్ప కానీ లేదు ఇలాంటి కూటమి ప్రభుత్వం నన్ను ఓడిస్తారు, ఓటేసి నా బాక్సుల పేరు నాకు రాదా, వివిఎం బాక్సులు దొంగలిస్తారని తెలుసుంటే ముందు జాగ్రత్తలో ఉండును. కానీ జగన్ గారు అలాంటి ఏం తెలియక పాపం ఇలా అతి గవర్నంగా ఓడిచ్చారు. కానీ ఇది మాత్రం చాలా బాధాకర విషయం. అంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి కూడా చేస్తుంది కదా, డెవలప్మెంట్ చేస్తుంది. అమరావతి రాజధాని కూడా శంకుస్థాపన చేశారు. అమరావతి రాజపతి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి అంటున్నారు కదా, దాని మీద అండి అమ్మఒడి లేదు, ఇవన్నీ ఎలా చేస్తారు మీరు ఎట్లా అనుకుంటారు చెప్పండి? ముందు అమ్మఒడి ఏమని చెప్పండి, తర్వాత ఇవన్నీ ఆ ఊర్తి పద. అసలు తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్ బెటర్ నాకు తెలుసు అయితే. ఎందుకంటే మహిళలతో ట్రాన్స్జెండర్స్కి బస్ ఫ్రీ ఇచ్చారు, అన్నీ చాలా బాగా చూశారు. ఉన్న వాళ్ళ దగ్గర తీసి లేని వాళ్ళకి పెడుతున్నారు అక్కడ తెలంగాణలో. ఆ డిస్టిక్లో చాలా బాగా చూస్తున్నారు. ఆ సీఎం అయినా సరే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైనా సరే చాలా వరకు ప్రజల కోసం పోరాడుతున్నారు. అలాంటి వారే గెలవాలి. ఆంధ్రాలో మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారని నేను అనుకుంటున్నాను. పక్కాగా అసలు వస్తాడు, పక్కా కాదు కంపల్సరీ వస్తాడు. దేవుడు అనేవాడు ఉంటాడండి ఎప్పటికైనా సరే. మళ్ళీ నెక్స్ట్
సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్ గారు తిరుపతి లడ్డు మీద ఆ, లడ్డూని మార్చడం దానివల్ల కల్తీ చేయడం, సో ఇలాంటివన్నీ చూస్తుంటే మళ్ళీ జగన్కి ఈసారి అధికారం వచ్చే ఛాన్స్ అండి. చాలా మంది ప్రజలు ఎవరైతే కొంతమంది ప్రజలు ఏమంటున్నారు తెలుసా, మేము ఓటు వేసాము వాళ్ళందరూ ఆ దొంగ దావ తప్పించి ఓట్లని దాచేసి ఇలా మిమ్మల్ని మోసం చేశారు జగన్ అన్న అని చెప్పేసి ప్రజలు ఆడవాళ్ళ కానించి పిల్లల కానీ స్టూడెంట్స్ కానీ చాలా మంది కన్నీరు కారుస్తున్నారంటే అది మీకు అర్థం కావట్లేదా ఎవరి విలువ ఏంటన్నదని? అదంతా వేస్ట్ మాట్లాడండి ఖచ్చితంగా. కొంతమంది కూటమి వాళ్ళు కూడా అంటే వీడియోస్లో వాళ్ళ ఫ్యామిలీని కానీ జగన్ కానీ కించపరిచినట్టు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కించపరచడాక వాళ్ళకి ఆ స్థాయి కాదే కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తన భార్యని కానీ తన పిల్లల్ని కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ చెల్లిని కానీ అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే మీరు మొగోళ్ళు అయితే ఒక మొగోడిని ఢీ కొట్టండి, మొగోడితో మీరు విమర్శించి మాట్లాడండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని కించపరిచి ఆడవాళ్ళని మనోభావాలు దెబ్బతిని మాటలు మాత్రం మాట్లాడకండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే చెప్తున్నాను ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో భార్యని పిల్లల్ని వ్యక్తిగత విషయాలు మీరు మాటకు మీరు సరిపారు. రాజకీయ పరంగా ఒక మగవాళ్ళని ఎలా ట్రోల్ చేసుకోండి, వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళ అమ్మని వాళ్ళు ఏం చేశారండి, తప్పు కదా అది. వెనక మీకు కూడా ఒక అమ్మ అక్క చెల్లి అందరూ ఉంటారు కదా, ఒక పిన్ని కానీ సొంత మీ పుట్టిన పిల్లలే ఉంటారు కదా, ఎదుట మిమ్మల్ని కించపరుస్తారు కదా. అదంతా రాజకీయపరంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మేడం? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పేసి చాలా మంది జనసేన చాలా మంది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చాలా మంది కోరుకున్నారు. ఆ దేవుడు ఆశీస్సులు అయ్యాడమ్మ బహుశా. బట్ తను కూడా ఒకవేళ బాగా చేస్తే మాత్రం ఈ వచ్చి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లో తను బాగా చేస్తుంటే నెక్స్ట్ తను గెలవచ్చాము. సింగిల్గా పోటీ చేస్తే వచ్చే అధికారం ఉందా పవన్ కళ్యాణ్? తను మంచి పనులు చేస్తే రావచ్చు అనుకుంటున్నాం. మేబీ ఇలా కూటమితో అయితే రాడు. సరే 2029లో సీఎం ఎవరు అవుతారు? 100% జగన్మోహన్ రెడ్డి అవుతారు. అంటే కూటమికి ఛాన్స్ లేదంటారా? లేదండి, ఇంకెట్లా ఉండదండి. నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడు, ఎక్కడ ఇచ్చారండి 15,000 చెప్పండి. అవన్నీ వేస్ట్ మాట్లాడండి. అంటే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉంటే ఏం మంచి జరుగుతుంది మేడం? ఇంతకంటే మంచి ఏం జరుగుతుంది? ఇంతకంటే చాలా వరకు ఇంకా ఏపీ ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఏపీలో ఇంకా చాలా వరకు చాలా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఇల్లు కానీ అమౌంట్ పరంగా కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. మయంగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఓడించి ఇలా చేయొచ్చాము, కానీ ప్రతి ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు స్థలాలు ఇచ్చారు. లేని భర్త చచ్చిపోయిన మహిళలకి పెన్షన్ ఇచ్చారు. మీకు ఏమైనా పథకం వచ్చిందా మేడం? నాకు పథకం అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నేను 4,000 అంటే అంతకుముందు 3,000 పెన్షన్ తీసుకున్నాను. తర్వాత 4,000 చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా 4,000 నాకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.